నమస్తే మామ ఎట్లున్నారు? గుణశేఖర్ గారు మంచిగా రూట్ మార్చి కూరగాయలందరిని పెట్టి క్రేజీ మూవీ తీసిండు. క్రేజీ మెసేజ్ ఇచ్చిండు మూవీలో. అండ్ ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ జెన్స్, ఎవ్రీ కిడ్, అసలు ప్రతి ఒక్కడు నేర్చుకోవాల్సిన విషయం ఇది. ఒక అమ్మాయికి సెక్సువల్ అసాల్ట్ జరుగుతుంది. సెక్సువల్ అసాల్ట్ జరిగితే ఆ అమ్మాయి ఇంట్లో కూర్చోడు, డైరెక్ట్ పోతుంది పోలీస్ స్టేషన్కి. భయ్యా నాకు ఇట్లా జరిగిందని చెప్తుంది. అక్కడ నుంచి మూవీ స్టార్ట్ అవుతుంది. అసలు ఆ టేకింగ్ కానీ ఏం లేకుండా అసలు పోరాగాలకి ఉత్సాహపడుతుంది సినిమా చూస్తే. ఎందుకు చెప్పాలి, ఎందుకంటే అంత బాగా తీసుకుపోయిండు. అండ్ సినిమాలో కొన్ని కొన్ని సీన్స్ పెట్టిండు. అసలు బిర్యానీ సీన్కి ముందు సెక్సువల్ అసాల్ట్ అయిన సీన్కి ఒక లింక్ ఉంటుంది. భయ్యా బిర్యానీ బిర్యానీ సీన్ అంటే ఏందో అనుకున్నా కానీ అసలు మామూలు సీన్ కాదు ఇది. అసలు మైండ్ బ్లాక్ అయిపోతాయి. అండ్ విఘ్నేష్ అని ఒక అబ్బాయి ఉంటాడు, యాక్టింగ్ తీసిండు. సినిమా తీసిండు, ప్రాణం పెట్టిండు. అండ్ సారా అర్జున్ యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేస్తుంది. అండ్ భూమిక గారి యాక్టింగ్ గురించి మనం చెప్పుకోకర్లే. అండ్ సినిమా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ప్రాణం పెట్టి చేసిండు. క్యారెక్టరైజేషన్స్ క్రేజీ రాసిండు గుణశేఖర్. అండ్ ఫస్ట్ హాఫ్ మొత్తం ఎక్స్ట్రాడినరీ నడుస్తూ ఉంటుంది. అండ్ ఒక పోరగాడు, ఒక జెన్జీ కిడ్ వాళ్ళ లైఫ్లో జరిగిన కారణం వల్ల ఏమవుతాడు, వాడి మైండ్ సెట్ ఎట్లుంటుంది, తర్వాత వాళ్ళ తల్లిదండ్రుల మైండ్ సెట్ ఎట్లుంటుంది అని ఘోరంగా చూపించిండు. నేను ఫస్ట్ హాఫ్ అయిపోయింది కానీ సెకండ్ హాఫ్లో డిఫరెంట్ ట్రాక్కి వెళ్తుంది సినిమా. అసలు ఆ ట్రాక్ నుంచి వాడిని మారుతారా లేకపోతే ఏమవుతుంది, వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు వాళ్ళ. అసలు సెకండ్ హాఫ్లో ఒక సీన్ ఉంటుంది బాబు, అసలు ఆ సీన్ అసలు ఎట్లా పెట్టబుద్ధి అయిందో అసలు మైండ్ బ్లాక్ అయిపోయింది నాకు. అండ్ ఫస్ట్ హాఫ్లో ఒక సీన్ ఉంటుంది, ఇంకొక సీన్ ఉంటుంది ఫస్ట్ హాఫ్లో, అది కూడా అసలు ఆ సీన్ కూడా ఎట్లా పెట్టిండ్రా బాబు హాస్పిటల్లో, మామూలుగా పెట్టలే ఆ సీను. అది కూడా క్రేజీ సీను. అండ్ క్లైమాక్స్ సీన్ మాత్రం విపరీతం, సినిమాలో విపరీతం ఉంటుంది. ఎక్స్ట్రాడినరీ క్లైమాక్స్. ఒక్కసారి పోయి థియేటర్లో ఉంది యుఫోరియా. గుణశేఖర్ బ్రిలియంట్ టేకింగ్ కనబడుతుంది. బ్రిలియంట్ టేకింగ్, ఇచ్చి పడేసిన సినిమా. బాయ్.